చేసుకొని ఇప్పుడు వెళ్దామండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఫస్ట్ నిర్వాణ అనేది అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ అన్నారు బాబా. అంటే ఏమీ ఉండదక్కడ. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, 6వ భూమిక దాటి 7వ భూమికలోకి ఎంటర్ అయ్యే ముందు డిఫరెంట్ స్టేజెస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇదంతా ఫనా అనండి, ఫనా ఫిల్లా అనండి ఇయన్నీ కూడా. అయితే ఫస్ట్ 6వ భూమిక దాటేసిన తర్వాత 7లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మొట్టమొదట ఫనా వస్తుంది. అంటే మాయతోటి సంబంధము కట్ అయిపోతుంది. అప్పటి వరకు తనకున్నటువంటి పరిమితులన్నీ కూడా మాయమైపోతాయి. సో, అక్కడ బిందువు తన పరిమితులన్నీ పోగొట్టేసుకుంది. అది పరిమితులన్నీ పోగొట్టేసుకుంది బిందువు. కానీ సింధువుగా ఇంకా మారలేదు. ఆ మధ్యలో ఉందన్నమాట. యాక్చువల్‌గా మనము కరెంటు స్విచ్ నొక్కామనుకోండి లైట్ ఎలుగుద్ది. ఈ నొక్కగానే లైట్ ఎలుగుద్ది. కానీ ఈ నొక్కడానికి, లైట్ వెలగడానికి మధ్య మళ్ళీ డిఫరెంట్ దశల కింద మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫనా, ఫనా ఫిల్లా ఈ మధ్యలో డిఫరెంట్ దశల కింద డివైడ్ చేసి మనం మాట్లాడుకుంటున్నాం. కదా! అంచేత బిందువు తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంది నిర్వాణలో. కానీ ఇంకా సింధువుగా మారలేదు. కాబట్టి అక్కడ ఏ అనుభవము ఉండదు. బిందువు అనే అనుభవం ఉండదు. సింధువు అనే అనుభవం ఉండదు. ఏ అనుభవం ఉన్నా దాన్ని వాక్యూమ్ అనలేం. కదా! వాక్యూమ్ అంటే ఏమీ ఉండదు. ఈవెన్ భగవంతుడు కూడా ఉండడు అన్నారు. ఉండేదల్లా చైతన్యం మాత్రమే ఉంటదక్కడ అన్నారు. సరే? అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. ఏం సార్ రామారావు గారు? ఓకే సార్. రైట్. జై ఓకే. బాబా, జై రైట్. బాబా, జై బాబా, జై జై బాబా. జై బాబా. సార్ నెక్స్ట్ పేర చదువుకున్నాను. జస్ట్ బికాస్ గాడ్ after passing away in his original state of absolute vacuum in the first stage of fana, realizes his own infinite state of I am God in the second stage of fana. This fana becomes and is the goal. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఫనా, ఫనా ఫిల్లా ఈ రెండు వివరిస్తున్నారండి. ఒక్కసారి ఈ ఫనా అనే స్థితి పాసింగ్ అవే ఇన్ అన్నది ఇంత ముందు కూడా మనం ఫ్రేజ్ చదువుకున్నాం. అంటే ఒక విధంగా సీజ్ అయిపోవడం, టెర్మినేట్ అయిపోవడం. ఆఫ్టర్ పాసింగ్ అవే హిజ్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా. ఆ ఫస్ట్ స్టేజ్, ఆ వ్యాక్యూమ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అది సీజ్ అయ్యి అది టెర్మినేట్ అయ్యి నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు అంటే అది ఫనాఫిల్లా. ఈ రియలైజెస్ హిజ్ ఓన్ ఇన్ఫినిట్ స్టేట్ ఆఫ్ ఐ యామ్ గాడ్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా. ఆ రెండవ దశలో నేను భగవంతుడిని అన్న అనంతమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుభవంలో తెచ్చుకుంటాడు. దిస్ ఫనా బికమ్స్ అండ్ ఈజ్ ద గోల్. ఈ రెండవ దశ అయిన ఫనాఫిల్లా అని మనం దేనైతే చెప్పుకుంటున్నామో అది ఏదైతే గమ్యం అయి ఉందో అదే గమ్యం యాక్చువల్గా ఈ మొత్తం ప్రయాణానికి, మనం చేస్తున్న ప్రయాణానికి. అంటే అది ఆ గమ్యం అవుతాడు అక్కడికి వచ్చేటప్పటికి. అదే గమ్యము, ఆ గమ్యమే తను అవుతాడు. తర్వాత పేర కూడా చదువుతానండి. అటైన్మెంట్ ఆఫ్ దిస్ గోల్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డివైన్ జర్నీ విచ్ బిగాన్ విత్ జ్ఞాసిస్ అండ్ విచ్ ఎండెడ్ ఆఫ్టర్ ట్రావర్సింగ్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ డైఫికేషన్. ఈ అంతిమమైన గమ్యం ఏదైతే ఉందో దాన్ని పొందడం అంటే ఏంటంటే మొదటి దైవీ ప్రయాణాన్ని ముగించడం. అది మొత్తం జర్నీ అంతా కూడా మొదటి దైవీ ప్రయాణం అన్నారండి. అది నాకు అర్థం కాలేదు మొదటి అని ఎందుకన్నారు, అది నాగేశ్వరరావు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. ఈ మొత్తం ఈ గమ్యాన్ని చేరుకోవడం అంటే మొదటి దైవీ ప్రయాణాన్ని అంటే దైవీ ప్రాణాన్ని ముగించడం అంటే చెప్తూ అది ఏంటి, ఎక్కడ మొదలైంది? విచ్ బిగాన్ విత్ ద గ్నాసిస్ అండ్ విచ్ ఎండెడ్ ఆఫ్టర్ ట్రావర్సింగ్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ డైఫికేషన్. ఎక్కడ మొదలైంది? జ్ఞానం, గ్నాసిస్ అంటే నాలెడ్జ్ కింద చెప్తారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే హూ యామ్ ఐ అనే జిజ్ఞాస ఏదైతే ఉందో అది అనుకుంటున్నాను ఆ వర్డ్ మీనింగ్. నేనెవరిని అని తెలుసుకునే ఆ తపనలో మొదలైన ఈ జర్నీ అంతా కూడా జర్నీలో ఉంటుంది. ఎక్కడ అంతమైంది? ఈ ప్లేన్స్ కాన్షియస్నెస్ చెందిన ఈ ప్లేన్స్ అన్నిటిలోనే ప్రయాణిస్తూ చివరికి ఈ స్థితికి చేరుకుని ఎక్కడ గోల్ ఏదైతే మనం అనుకున్నామో
ఇన్ డైఫికేషన్ అన్నారు. డైఫికేషన్ అంటే ఈ దైవత్వానికి ఎలివేట్ అవ్వడం, అంటే డిక్షనరీ మీనింగ్ అయితే ఏదైతే అంతిమ గోల్ మనం అనుకున్న ఐఆమ్ గాడ్ స్టేట్, ఆ స్టేట్కి చేరుకోవడం, దీన్ని ఫస్ట్ డివైన్ జర్నీగా చెప్పారు. ఇది ఇవ్వండి 3 పేరాలు. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి దీని మీద? జయబాబా సార్, మీరు సమప్ చేయండి సార్. ఫస్ట్ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే అండి, ఇప్పుడు ఫనాలో 2 దశలని చెప్పుకున్నాం. మొట్టమొదటి దశలో అబ్సల్యూట్ వ్యాక్యూమ్, రెండవ దశలో ఐఆమ్ గాడ్ అనేటువంటి ఆ స్థితి. సో రెండవ దశలో ఐఆమ్ గాడ్ అనేటువంటి స్థితి పొందుతున్నాడు కాబట్టి ఈ రెండవ దశ అదే జీవాత్మ యొక్క గమ్యం అవుతుంది. ఎందుకని దానికోసమే కదా అసలు జీవాత్మ ప్రయాణం ప్రారంభించింది. నేనెవరిని అని ప్రశ్న వేసుకోవడంతో ప్రయాణం మొదలైంది. ఈ ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్ ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడికి ఐఆమ్ గాడ్ అనే రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఇదే గోల్ అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అదే రెండోది ఏంటంటే, ఇప్పుడు జీవాత్మ ప్రయాణం తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం జీవాత్మలకి ఈ గాడ్ రియలైజేషనే ఎండ్ ఆఫ్ ది జర్నీ. అంటే ఆ జర్నీ పూర్తి అయిపోద్ది, డెస్టినేషన్ రీచ్ అయిపోద్ది. కానీ కొన్ని ఆత్మలు మళ్ళీ సద్గురువులుగా వస్తాయి. అంటే ప్రయాణం అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా కంటిన్యూ అవుద్ది అనమాట ప్రయాణం. సో దాన్ని సెకండ్ జర్నీ అన్నారు బాబా. మళ్ళీ ఆ సద్గురువు దేహం వదిలేసి మళ్ళీ అతను పూర్తిగా విశ్రాంతికి వెళ్ళిపోవడం, అది థర్డ్ జర్నీ. అలాగే 4 జర్నీస్ గురించి బాబా చెప్పారు. తర్వాత డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా. అంచేత ఫస్ట్ డివైన్ జర్నీ అంటే చాలా వరకు జీవాత్మలు ఇక్కడితోటి డెస్టినేషన్ ఆగిపోతాయి. కానీ కొన్ని జీవాత్మలు తర్వాత కూడా ప్రయాణం ప్రారంభిస్తాయి, అది సెకండ్ జర్నీ. అలాగనమాట. అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ. అయితే బాబా ఏమన్నారంటే, చివరికి భగవంతుడు అయిపోవడంతో ఈ ఫస్ట్ జర్నీ ముగుస్తుంది. ఆ డైఫికేషన్ అంటే దైవత్వాన్ని పొందడం, అది తర్వాత పేరాలో డిస్కస్ చేస్తున్నారు బాబా. అక్కడ మనకు అర్థం అవుతుంది. జై బాబా సార్. జై బాబా సార్. అది న్యాసిస్ అని వాడారు కదా సార్, స్టార్ట్స్ విత్ న్యాసిస్ అంటే నా ఇంటర్ప్రిటేషన్ కరెక్టేనండి? నేనెవరిని అని తెలుసుకునే జిజ్ఞాస అది. అంటే నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, జ్ఞానం ఫస్ట్ జ్ఞానం పొందుతాడు, తర్వాత భగవంతుడు అవుతాడు. జ్ఞాసిస్ అంటే యాక్చువల్గా భగవంతుడి గురించిన జ్ఞానము అది, అంటే నాలెడ్జ్. అప్పుడు యాక్చువల్ బికమింగ్ ఈజ్ డిఫరెంట్, నోయింగ్ ఈజ్ డిఫరెంట్. హలో లక్ష్మణ్ ఉన్నారండి? జై బాబా సార్. జై బాబా సార్. యా Yes, sir. As I told, there are 4 journeys are there in the spiritual path. This is the first journey that is start with when the entering the spiritual path. That is first plane of there is one drawing is there. I think this will explain. It starts from the entering of the first plane of the subtle world and up to the I am God state. That is the first journey. Out of 4 journeys, this is the first journey. That is from the entering of the spiritual path up to declaring I am God state. That is the first journey. Okay. Yes sir. This chart we will discuss after completing our discussion, sir. Then we will come into this chart. Then everybody would be able to understand. Yes, sir. Let the discussion be over, sir. Jnana means beginning with that entering of the spiritual path. Yes. Actually, gnosis. Yeah. Yeah. That is from the entering of the spiritual path. Cleans. Yeah. ఓకే సార్. Yeah. ఎవరో అడుగుతున్నారండి? ఇంకొకటి జీవన్ అండి. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. దాసు జీవండి. లక్ష్మణ్
ఒకసారి ఆ, మీరు సార్. ఆ గ్నాసిస్ గురించి చెప్పరా కొద్దిగా? నాసిస్ అదే మీరు జ్ఞానాన్ని పొందడం అన్నారు కదండి, అలాగే తీసుకుందాం. కాకపోతే ఇది నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే విచ్ బిగాన్ విత్ నాసిస్ అండ్ ఎండెడ్ ఇన్ డైఫికేషన్ అన్నారు కదా. నేను యాక్చువల్గా ఇంతవరకు రివర్స్ అనుకున్నాను. ఆ, ఆ. నాకు ఇది కొంచెం చూడాలి సార్, నాకు ఐడియా లేదు. ఓకే ఓకే. యాక్చువల్గా గ్నాసిస్ అనేటువంటిది యాక్చువల్ నాలెడ్జే కదా. యాక్చువల్గా అనుభవాన్ని పొంది తర్వాత జ్ఞానాన్ని పొందడం ఉంటుంది. బట్ ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక్కడ దీంతో ఎండ్ అవుతుందని అన్నారు. అది. ఇది కొంచెం స్టడీ ఓకే చేయాలి ఓకే సార్, idea. ఓకే ఓకే ఓకే. జై బాబా. The second stage of fana is deification. Deification, which means man has become God. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఫనాలో 2 దశలు ఉంటాయి. మొదటి దశ ఫనా అంటున్నారు. అందులో మనం దాని గురించి చర్చించుకున్నాం. అంటే అనంతమైన శూన్యత్వంలోనికి శూన్యాకాశంలోనికి ప్రవేశించడం. అక్కడ భగవంతుడు లేడు, సృష్టి లేదు అనేటువంటి స్థితిని మనం ఫనా యొక్క మొదటి దశగా చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ దశలోనికి ప్రవేశిస్తాడు. రెండవ దశలోనికి ప్రవేశించడం అంటే మానవుడు భగవంతుడు అవ్వటం. దీన్నే మానవుడు భగవంతుడు అయ్యే ఈ ప్రక్రియనే డెయిఫికేషన్ అంటారు, దైవీకరణము అని మనం తెలుగులో చెప్పడం జరిగింది. మ్యాన్ నోవ్ ఈస్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ గాడ్స్ నాలెడ్జ్, గాడ్స్ పవర్స్ అండ్ గాడ్స్ బ్లిస్. అయితే ఈ దైవీకరణం చెందడం అంటే ఏంటంటే ఇప్పుడు మానవుడు భగవంతుడిగా అయి తను భగవంతుని యొక్క జ్ఞానాన్ని, భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే భగవంతుడి యొక్క 3 లక్షణాలుగా చెప్పబడుతూ ఉన్నాయి, శక్తి, జ్ఞాన, ఆనందాలు అనేవి. వీటిని అనుభవించడం అనేది అప్పుడు చేస్తాడు అతను ఆ స్థితిలో. బట్ దిస్ ఈజ్ నాట్ పర్ఫెక్షన్ యాజ్ ఇట్, ఆల్దో ఇట్ ఈస్ ద గోల్. అయితే ఈ మానవుడు భగవంతుడిగా అవ్వటం అనేది మన గమ్యమే. ఎందుకంటే ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని బాబా చెప్తూ ఉంటారు. భగవంతుడితో ఐక్యం కావడం, ఏకం కావడం, అయిపోవడం అనేది గమ్యం అయినప్పటికీ అది పరిపూర్ణత కాదు, అది పరిపూర్ణత ఇంకా అనిపించుకోదు అని ఇక్కడ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ పర్ఫెక్షన్ యాజ్ ఇట్, ఆల్దో దిస్ ఈస్ ద గోల్. అయితే ఏంటి ఆ పర్ఫెక్షన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత. అట్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫనా ఆర్ ద ఫనా పిల్ల, which is the end of the first divine journey, man has entered God and thus has become God, but has not yet entered God's life. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే ఫనాలో మనకి 2 దశలు ఉన్నాయి. ఫనా యొక్క ఫస్ట్ సెకండ్ దశనే, 2వ దశనే ఫనా పిల్ల అని కూడా అంటారు. అంటే నేను భగవంతుడును అనే జ్ఞానాన్ని పొందుతూ ఈ యొక్క లక్షణత్రయం ఏదైతే శక్తి, జ్ఞాన, ఆనందాలు ఉన్నాయో ఈ మూడింటిని అనుభవించడం. ఎప్పుడైతే ఈ ఫనాఫిల్లాలోకి ఎంటర్ అవుతాడో, అంటే 2వ దశలోకి ఎంటర్ అయ్యాడు, ఆ క్షణంతో మొదటి దైవీ ప్రయాణం అనేది ముగిసింది అని చెప్తున్నారు. అయితే ఎక్కడ ప్రారంభమైంది మొదటి దైవీ ప్రయాణం అంటే ఈ భూమికల్లోనికి ప్రవేశించడంతో దైవీ ప్రయాణం ప్రారంభమై అది 7వ భూమిక యొక్క 2వ దశ, ఫనా యొక్క 2వ దశలో చేరడంతో, అంటే నేను భగవంతుడని అనుభవాన్ని పొందడంతో ఆ మొదటి దైవీ ప్రయాణం ముగిసింది. అయితే అలా ముగిసినప్పటికీ ఇక్కడ అసలు విషయం చెప్తున్నారు. ఇంకా మానవుడు ఎవరైతే నేను భగవంతుడిని అని తెలుసుకున్నాడో అతను భగవంతుడి జీవితాన్ని ఇంకా జీవించటం లేదు. అంటే భగవంతుడి జీవితంలోకి అతను ప్రవేశించలేదు అని చెప్పారు. భగవంతుడి జీవనాన్ని జీవించడం లేదా జీవితంలోకి ప్రవేశించడం అంటే ఏంటో మనకి నెక్స్ట్ లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇలా ప్రవేశించలేదు కాబట్టి దీన్ని నేను పర్ఫెక్షన్ అని చెప్పలేను అని ఇక్కడ అంటున్నారు. పర్ఫెక్షన్ అనే మాటని ఎందుకు ఈ 2వ దశకు చేరుకున్న వ్యక్తికి, అంటే దైవీకరణం పొందిన వ్యక్తిగా వాడట్లేదు అంటే అతను ఇంకా భగవంతుడి జీవితాన్ని జీవించడం లేదు. అదంటే ఏమిటనేది ఇప్పుడు చెప్తున్నారు. మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డివైన్ జర్నీ సింప్లీ రియలైజెస్ దట్ హీ ఈస్ గాడ్ అండ్ సింప్లీ ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ గాడ్ స్టేట్ టుగెదర్ విత్
the experiences of infinite power, knowledge, and bliss, and enjoys the state of infinite bliss. సో మరొకసారి మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే భగవంతునిలోనికి ప్రవేశించి అదే నేను భగవంతుని అని తెలుసుకొని ఈ ఫనాఫిల్లాలో ఈ అనంత శక్తి జ్ఞాన ఆనందాలని అనుభవిస్తూ దేన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అతను ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు అనంత ఆనందాన్ని. ఈ స్థితిలో అతను ఉన్నాడు ఎవరు ఈ దైవీకరణం పొందినటువంటి వ్యక్తి. ఆఫ్టర్ ద గోల్ ఈజ్, దాన్నే గోల్ అని కూడా చెప్పారు మనకి. ఆఫ్టర్ ద గోల్ ఈజ్ అటైన్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డివైన్ జర్నీ, బట్ వెరీ రేర్లీ however God as man, now in the God state, can leave infinite bliss and come down to normal consciousness from the super conscious I am God state and begin to experience the state of Baka, thus entering the second divine journey. అయితే ఈ మొదటి దైవీ ప్రయాణం ముగియడం అంటే దైవీకరణం చెందడం అంటే ఫనా యొక్క రెండవ దశను అనుభవించడం అంటే నేను భగవంతుని అని తెలుసుకొని ఆ భగవంతుడి యొక్క 3 లక్షణాలని అనుభవించడం, అలాగే అనంత ఆనందాన్ని ఆస్వాదించడం. అయితే ఇది గోల్. ఆ గోల్ అచీవ్ చేయడంతో మొదటి దైవీ ప్రయాణం ముగిసింది. అయితే అలా ముగిసిన వారిలో చాలా అరుదుగా కొద్దిమంది ఆ ఆస్వాదిస్తున్న అనుభవిస్తున్న ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి సాధారణమైన చైతన్య స్థితికి దిగి వస్తారట. నేను భగవంతుడు అనేటువంటి ఆ ఉన్నతమైన స్థితి నుండి సాధారణమైన స్థితికి దిగి రావడం జరుగుతుంది. అతి కొద్ది మందికి అలా జరుగుతుంది. అది ఇట్స్ ఏ వెరీ రేర్ ఈవెంట్. అలా ఎప్పుడైతే వాళ్ళు దిగి వస్తారో అలా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క రెండవ దైవీ ప్రయాణాన్ని ప్రారంభించారు లేదా రెండవ దైవీ ప్రయాణంలోనికి అడుగు పెట్టారు అని అంటారట. అలా ఎవరైతే దిగి వస్తారో సాధారణమైన స్థితికి రావడం అంటే ఇక్కడ తిరిగి సృష్టి చైతన్యాన్ని పొందటం. సృష్టి చైతన్యాన్ని పొందడం అంటే ముఖ్యంగా ఈ స్థూల చైతన్యం ఏదైతే సాధారణమైన మనిషికి మనకి ఏ స్పృహ అయితే ఉందో, ఎరుకు అయితే ఉందో అటువంటి ఎరుకుని పొందటం. అలా ఎప్పుడైతే తిరిగి పొందుతారో వాళ్ళు దాన్ని రెండవ ప్రయాణాన్ని ప్రారంభించారంటారు, లేదా బకా స్థితిని అనుభవిస్తున్నారు. దాన్నే ఎక్స్పీరియన్సింగ్ ది స్టేట్ ఆఫ్ బకా అని కూడా అంటారు అని చెప్పారు. సో the Sufi term Baka means abiding in. ఆ బకా అనే సూఫీ పదానికి అర్థం ఏంటంటే నివసించడం, నివసించడం. దాన్ని వివరించారు తర్వాత పారాగ్రాఫ్స్. అది జీవం. ఓ ప్రశ్న ఉందండి లక్ష్మణ్. చెప్పండి. అయితే మజూబ్ బకా స్థితి అనుభవించాడు అతను కదా? అనుభవించాడు అంతే. ఇప్పుడు దీని ప్రకారం బాబా చెప్పిన ప్రకారం అంతే కదా? అంతే. కేవలం ఫస్ట్ డివైన్ జర్నీ ముగియడంతో అందులోనే ఫనాఫిల్లాలోనే ఉంటాడు. ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం? సరే, ఇన్ఫినిట్ అంటే ఇప్పుడు నార్మల్ కాన్షియస్నెస్ అంటే ఒక నార్మల్ భౌతిక ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ నుంచి కదండి నార్మల్ కాన్షియస్ వస్తారు. అంటే గాడ్ కాన్షియస్నెస్ తో పాటు నార్మల్ కాన్షియస్నెస్ కూడా వస్తుంది. అంటే సాధారణంగా మనకి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఏ కాన్షియస్నెస్ కలిగి ఉంటామో మనకు అదే కనిపిస్తుంది, మిగిలినవి కనిపించవు. సో ఒక్కసారి గాడ్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత క్రియేషన్ అనేది పోతుంది. మనం ఒకసారి ఫనా గురించి చదివినప్పుడు ఏం చదువుకున్నాం? ఫనా స్థితికి వెళ్ళగానే క్రియేషన్ కాన్షియస్నెస్ పోయింది ఫనా యొక్క మొదటి దశలోకి వెళ్ళగా. సో సృష్టి లేదు అని చెప్తాడు. అలాగే అట్ ది సేమ్ టైం గాడ్ లేడు అని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అందుకే అక్కడ ఏమీ లేదు అని చెప్తాడు ఫనాలో ఉన్నవాడు. ఫనా యొక్క మొదటి దశలో ఉన్నవాడు అనుభవం ఏంటంటే సృష్టి లేదు, భగవంతుడు లేదు, అసలు ఏమీ లేదు, అంతా శూన్యమే ఉంది, నిర్మాణం అని అంటారు. అందుకే బౌద్ధులు ఆ స్థితి అదే అల్టిమేట్ అని బుద్ధుడు చెప్పాడని వాళ్ళు అనుకుంటారు. అవును, నిర్వాణలో చెప్పారు. అవును. కానీ ఇమ్మీడియట్ గా నిర్వాణం తర్వాత నిర్వికల్ప స్థితి అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అదే ఫనా యొక్క రెండవ దశ. అదేంటంటే నేను భగవంతుడిని అని. ఆ క్షణంలో ఓన్లీ భగవంతుడి స్పృహ ఉంటుంది. అంటే భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుడిని అని తెలుస్తుంది. కానీ
సృష్టి అంటే అనేది ఉందని సృష్టి తెలియదు. చైతన్యం ఆ, సృష్టి చైతన్యం ఉండదు అప్పుడు, అంతే కదండి లేదు. సన్ ఆఫ్ పిల్లలు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ Okay. అంటే ఈ ఇప్పుడు- మకాన్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి గాడ్ అంటే భగవత్ చైతన్యంతో పాటు సృష్టి చైతన్యం కూడా వస్తుంది. భగవాన్ ట్రయో నేచర్ కూడా కూడా కలిగి ఉంటారు, ఇన్ఫినిట్ బ్లిస్, పవర్, నాలెడ్జ్ కూడా. అది ఉంటూనే ఈ ప్లస్ యాడ్ అవుతుంది. ఇది అంటే నా- గాడ్ కాన్షియస్నెస్ normal ప్లస్ concept. క్రియేషన్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. జై బాబు. జై హోమన్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు ఇంకా? ఓకే. అయితే మీరు అన్నట్టు ఇందాక సో కాల్డ్ పెర్ఫెక్షన్ కి దీనికి లింక్ ఉందండి దాసు? మళ్ళీ పక్కా అవ్వడం. అంటే అదే దైవీ జీవనాన్ని గడపడం అనేది పర్ఫెక్షన్ అని అన్నారు కదా. అది ఇంకా అతను ఫనాఫిల్లాలో కూడా సాధించలేదు ఆ స్థితి. కాబట్టి ఒకటి సైకిల్ రిక్షా ఒక ఉదాహరణ చెప్తాను రాజుగారు. ఓకే సార్. ఇప్పుడు సైకిల్ ఏంటంటే ఆ సైకిల్ తొక్కే వ్యక్తి ఒక్కడే గమ్యం చేరగలడు, కానీ రిక్షా తొక్కే ఏంటంటే 10 మందిని తీసుకెళ్ళగలడు గమ్యానికి. ఓకే. సో సైకిల్ తొక్కెళ్ళడం అనేది సెల్ఫిష్ ఎజెండా, అది పెర్ఫెక్షన్ ఏం కాదు అంటున్నారు మాట బాబా. ఓకే. ఓకే. వాడి లేబర్ ఇతరులకు ఉపయోగపడితేనే పెర్ఫెక్షన్. అది ఆ సెన్స్ లో తీసుకెళ్తున్నారు బాబా. పర్ఫెక్షన్ కోట్స్ లో పెట్టారు, అందుకే మనం మామూలుగా వాడి సెన్స్ కాదు ఇది. బాబా ఇక్కడ వాడే సెన్స్ ఏంటంటే ఇతరులకు ఉపయోగపడాలి అతని యొక్క సాధించిన విజయం కదా. అవునండి. అప్పుడే అది పెర్ఫెక్షన్ అంటున్నారు. ఏమన్నా ఉన్నాయండి ఫైనల్ గా దీని ప్రశ్న? అది ముందుకెళ్దాం. జై బాబా అండి. చెప్పండి అమ్మ. అది ఇందాక లక్ష్మణ్ గారు అన్నారు కదా, మళ్ళీ మానవ స్థితికి వస్తారు. అది మళ్ళీ ఒకసారి చెప్పరా? అర్థం అవ్వలేదు. అది నేను ఒక సమ్అప్ చేస్తానమ్మా, అప్పుడు డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఇదే విషయం మీద చెప్తానా? అలాగేనండి. అలాగే. జై బాబా. జై బాబా. జై బాబా. రాజుగారు సమ్అప్ చేస్తానండి. అలాగే సార్. అప్పుడు ఇంకా డౌట్స్ ఉంటే మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? ఫనా యొక్క 2వ దశ రాగానే ఆత్మ యొక్క ప్రయాణం ముగిసిపోయింది, నేను భగవంతుణ్ణి అనేటువంటి గమ్యం చేరిపోయాడు. అయితే చాలా అరుదుగా గమ్యం చేరిపోయాం అనుకున్నటువంటి ఈ స్థితిలో మళ్ళీ కొన్ని ఆత్మలు 2వ ప్రయాణాన్ని ప్రారంభించవలసి వస్తుంది అని చెప్తున్నారు కదండి. సాధారణంగా ఫనా యొక్క మొట్టమొదటి దశలోనే ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయింది. ఫనా యొక్క 2వ దశ వచ్చేటప్పటికి నేను భగవంతుడను అనేటువంటి ఆ అనుభవము అది వచ్చేసింది. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? మళ్ళీ 2వ ప్రయాణం. ఈ 2వ ప్రయాణంలో ఏంటి? ఒకసారి భగవంతుడు అయిన తర్వాత తను ఎప్పుడూ భగవంతుడిగానే ఉంటాడు, కానీ దానితో పాటు తిరిగి ప్రపంచం యొక్క చైతన్యంలోకి దిగి వస్తాడు. ఎందుకని? ఉదాహరణకి నేను భగవంతుని అనే స్థితిని పొందేశాడు అనుకుందాం, మజూబ్ అయిపోయాడు అంటే సృష్టితోటి సంబంధం కట్. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అతను ఒక్కడే అనుభవిస్తూ ఉన్నాడు. పక్కన నాబోటుడు ఉండి ప్లీజ్ సాయం చేయమని అడుగుతాను నేను. అసలు నేను ఉన్నానని కూడా అతనికి స్పృహ లేదు కదా. నేను వేడుకుంటూ ఎంత దీనావస్థలో నేను ఎంత మొరపెట్టుకుంటున్నా అతనికి ఏమి సంబంధం లేదు. ఎందుకని? అతనికి గ్రాస్ చైతన్యం కానీ, సటిల్ చైతన్యం కానీ, మెంటల్ చైతన్యం కానీ ఉండదు అతనికి. ఈ 3 దాటేసాడు. ఈ 3 ఫనా యొక్క మొదటి దశలో కట్ అయిపోయినాయి అతనికి. కాబట్టి నేను ఎంత మొర పెట్టుకున్నా అతను నాకేం అసలు నా మొర వినలేడు, నేను బాధపడుతున్నానని తెలియదు, సాయం అడుగుతున్నానని కూడా తెలియదు, అతను సాయం చేయలేడు కూడా. అంచేత అతన్ని తిరిగి సృష్టి చైతన్యంలోకి తీసుకువస్తేనే నా మొర ఆలకించగలడు. అయ్యో పాపం వీడు ఏదో అడుగుతున్నాడు, వీడికి ఏదో సాయం చేద్దాము అనేటువంటి పరిస్థితి వస్తుంది.
సో సృష్టి చైతన్యంలోకి రావడం ఎందుకంటే వీడికి సహాయం చేయాలంటే వీడు మొర వినాలంటే సృష్టి చైతన్యం ఉంటేనే చేయగలడు అతను. ఓన్లీ భగవంతుడు చైతన్యం ఉంటే అతను మజు బల చూస్తూ ఉంటాడంతే, మనకి ఏం చేయలేడు. అది అంచేత కొంతమంది చాలా అరుదుగా బాబా నెంబర్ కూడా చెప్పారు, ఎప్పుడు ఒక 5గురు ఉంటారు అన్నారు. ఈ 5గురు భగవత్ చైతన్యాన్ని అలాగే ఉంచుకుని సృష్టి చైతన్యంలోనికి తిరిగి మళ్ళీ దిగి వస్తారు. ఆ ఫనా మొదటి దశలో కట్ అయిపోయింది కదా, మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకుంటారన్నమాట ఆ కనెక్షన్ని. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట బాబా. అంచేత తన గమ్యం చేరిపోయినంత మాత్రం చేత, నేను భగవంతుణ్ణి అనే అనుభవం పొందినంత మాత్రం చేత, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందమును తను అనుభవించినంత మాత్రం చేత అతను పర్ఫెక్ట్ అని అనలేము అని బాబా చెప్తున్నారు. ఎందుకని? అతడు భగవంతుడు అయిపోయాడు తప్ప భగవంతుడిగా జీవించడం ప్రారంభించలేదు. అది చెప్తున్నారు. ఉదాహరణకి ఒక కుర్రాడు ఐఏఎస్ అయిపోయాడు, మా మనవడు ఐఏఎస్ అయిపోయాడు అనుకున్నాం. అయిపోతే అంత పెద్ద పార్టీలు అంత సన్మానాలు అన్నీ అయిపోతాయి. అతనికి ట్రైనింగ్లు డెహ్రాడూన్ పంపించారు. ఐఏఎస్ జీతం వచ్చేస్తుంది, ఐఏఎస్ క్యాడరే. కానీ అతను ఐఏఎస్గా చెప్పొచ్చా? అతనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి అతని శక్తుల్ని చెలాయిస్తూ ఉంటే, 10 మందికి ఆర్డర్స్ ఇచ్చి 10 మందికి సాయం చేస్తూ ఉంటే అప్పుడు అతను కలెక్టర్గా జీవిస్తున్నట్టు లెక్క. అప్పుడు దాకా ట్రైనింగ్లో ఉన్నట్టే లెక్క. అతను ఏం కలెక్టర్గా జీవించటం లేదు. అది అవాయిడింగ్ ఇన్ అంటే భగవంతుడు అయిపోయాడు కానీ భగవంతుడిగా తన అనంత ఆ లక్షణత్రయాన్ని అతను వాడుకోవడం అనేటువంటిది అది జరగలేదు ఇతరుల కోసము. అలా ఆ సెన్స్లో ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అంచేత ఆ జర్నీ అయిపోయింది కానీ అది ఎందుకు పర్ఫెక్ట్ అనలేము అంటే, ఐఎమ్ గాడ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు కానీ భగవంతుడి జీవితాన్ని జీవించడం లేదు. దాన్ని బకా అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు బాబా. బకా అంటే జీవించడము. ఆ సూఫీ పదం బకా అంటే భగవంతుడిగా జీవించడం. భగవంతుడు అయిపోవడం వేరు, భగవంతుడిగా జీవించడం వేరు. ఐఏఎస్ సెలెక్ట్ అయిపోవడం వేరు, కలెక్టర్గా నేను నా జీవితాన్ని కొనసాగించడం వేరు. ఆ సెన్స్లో అనమాట అండి. నౌ ఓపెన్ ఫర్ డిస్కషన్ అండి. అమ్మ లక్ష్మి గారు. ఇప్పుడు అర్థమైందండి, ఇప్పుడు చెప్పింది. ఓకే ఓకే. లక్ష్మణ్ యు ఆల్సో కెన్ యాడ్. చెప్పాం. అయితే ఇందాక లక్ష్మణ్ ఒక పాయింట్ చెప్పారు కదండి, ఈ కమింగ్ డౌన్ టు నార్మల్ కాన్షియస్నెస్ గురించి. సో ఇక్కడ నౌ ఇన్ ద గాడ్ స్టేట్ గాడ్ యాజ్ మ్యాన్ కెన్ లీవ్ ఇన్ఫినిట్ బ్లిస్ అన్నారు కదా. కెన్ లీవ్ ఇన్ఫినిట్ బ్లిస్ ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే, మీరు చెప్పింది ఇన్ఫినిట్ బ్లిస్ అనే అనుభవంతో పాటుగా నార్మల్ కాన్షియస్నెస్ అన్నారు కదా. అంటే ఇన్ఫినిట్ బ్లిస్ అక్కడ బాబా వాడేటప్పుడు ఎంజాయ్ చేయడం అని ఒక వర్డ్ యూజ్ చేశారు. ఎక్స్పీరియన్స్ మీకు ఒకసారి ఇక్కడే ఉంది. ఎక్స్పీరియన్సెస్ పవర్ అన్నారు, నాలెడ్జ్ అన్నారు, బ్లిస్ అన్నారు. బట్ ఎంజాయ్స్ బ్లిస్ అని ఇంకోటి ఉంది కదా, దీన్ని విడిచిపెడతారని ఉంది. సో ఇక్కడ బ్లిస్ ని విడిచిపెట్టడం అంటే అదే అంటే మనకి మజ్జూబ్ బ్రహ్మీభూతార్ మజ్జూబ్ ఏదైతే ఉంటారో అతను అందులో మునిగిపోతాడు. కంప్లీట్ గా బ్లిస్ ని ఎంజాయ్ చేస్తూ అందులో ఉండిపోతాడు. ఆ బ్లిస్ ని ఎంజాయ్ చేయడం అనే దాంట్లో బయటకు వస్తాడు, కానీ ఆ లక్షణం అయితే అతనిలో ఉండిపోదు. ఈ 3 లక్షణాలు ఆయనలోనే ఉంటాయి. కాకపోతే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో అతను ఆస్వాదిస్తూ అక్కడ కూర్చొని ఉండిపోడు. దాన్ని ఆ బ్లెస్ ని పక్కన పెట్టి ముందు వీళ్ళని ఉద్ధరిద్దామని ఇంకా ఇటు రావడం జరుగుతుంది. నార్మల్ కాన్షియస్నెస్ ఆ సెన్స్ లో ఇక్కడ వాడారండి. లీవింగ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లిస్ అయితే ఉంది కానీ ఓన్లీ ఎంజాయ్మెంట్ పార్ట్. ఓకే లక్ష్మణ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫనాఫిల్లా అయిపోతుందో ఫస్ట్ డివైన్ జర్నీ ఎండ్ అయిపోయినట్టేనా? అవునండి. సో అక్కడి నుంచి సెకండ్ జర్నీ స్టార్ట్ అయిపోతుందా? అవునండి. ఓకే. సో నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ఏదైతే సైకిల్, రిక్షా, అది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం అదొకటి. ఇప్పుడు బకాను అర్థం చేసుకోవడానికి ఈ కలెక్టర్ ఎగ్జాంపుల్, ఈ రెండు చాలా బాగుంటాయి. తను సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ అయిపోయింది, బట్ స్టిల్ అతను పోస్టింగ్ ఇవ్వలేదు. సో అధికారాలను ఉపయోగించలేడు అతను.
అది యాక్చువల్ గా పర్ఫెక్షన్ అని మనం కలెక్టర్ ఎప్పుడంటే అతను నిజంగా వచ్చి డ్యూటీ చేసేటప్పుడు, కాబట్టి అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అర్థం చేసుకోవడానికి. ఈ సైకిల్ రిక్షా కాన్సెప్ట్ లో మన డివైన్ జర్నీ అంతా చక్కగా ఎగ్జాంపుల్ పెట్టుకుంటే అర్థం అవుతుంది. అంటే సైకిల్ తొక్కుని కష్టపడి గమ్యాన్ని చేరాడు. సో అది ఫస్ట్ డివైన్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డివైన్ జర్నీలో ఒక రిక్షా వేసుకొని ఖాళీ రిక్షా వేసుకొని వస్తున్నాడు అతను మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్దామని. సో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళి ఆ డ్యూటీ చేశాడు. చేసిన తర్వాత ఇంకా అతని పని అయిపోయింది, రిక్షా వదిలేసి మళ్ళీ అతను ఆ ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది ఇంకా థర్డ్ డివైన్ జర్నీ. సో ఈ ఎగ్జాంపుల్ పట్టుకుంటే చక్కగా ఈ అన్ని జర్నీస్ మనకు అర్థమవుతాయి. జై బాబు. హలో, చెప్పండి సార్. one more example, what I feel, you can take the example of a doctor. First he has attended everything and result has come that he has passed in the exam, he has become a doctor. That is first stage. Then second stage, he gets the certificate for convocation will be held, and this thing is confirmed after getting the certificate. That is second stage. Third stage is actual practicing, he will treat the patients. That is the third stage. The first journey, seeing the result in the paper. Second journey, getting the certificate confirmation in the convocation. Third journey is serving the people. That is third journey. So that is very easy to understand also, what I feel. Yeah, that is also good example. Yes. Yeah, అది చాలా మంచి ఎగ్జాంపుల్. First is result in the paper, so he has confirmed he is doctor. Second, getting confirmation, certificate, convocation. Third is serving the people. So that is the journey. Fourth journey, that after dropping the body, that is explained in due course. That is the fourth journey. Is when they drop the body and go to the place. That is the fourth. This is up to third journey. This is the stages. Yes. ఓకే సార్. ఇంకేమన్నా ఉన్నాయండి? అదే కొంచెం బిగ్గర్ పిక్చర్ లో చూస్తే ఈ పెర్ఫెక్ట్నెస్ అనేది వచ్చేటప్పటికి కొంచెం కష్టంగానే ఉందండి. అంటే గోల్ అంటూ రీచ్ అయిపోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే కదా, ఆయనలో సింధు అయింది అని ఇందాక అనుకున్నాను. అదే సింధు అయింది అన్నది. సింధు పెర్ఫెక్టా ఇంపెర్ఫెక్టా? అదే అంటే ఓన్లీ జర్నీ చేసిన వాళ్ళే పెర్ఫెక్ట్ అవుతారు. ఫైనల్ గాడ్ స్టేట్ అంటూ ఉంటే అది పెర్ఫెక్ట్ అయి ఉండాలి కదా. ఈ ప్రయాణం చేసి ఒకటే జర్నీతో ఆగిపోయిన వాళ్ళు ఎక్కడుంటారంటే ఆ పెర్ఫెక్ట్నెస్ లోకి వెళ్ళాలి కదా. పెర్ఫెక్ట్ గాడ్ అనుభూతిలోకి వెళ్ళరా, లేకపోతే ఒక సెపరేట్నెస్? ఇంకా అదే నేను ఇప్పుడు ఏం అంటే సమాధానం ఆశించట్లేదు, కానీ కొంచెం అలా అనిపించింది. అంటే పెర్ఫెక్షన్ 2 యాంగిల్స్ లో చెప్తున్నారండి. ఓకే. ఒకటికి సంబంధించి తన గోల్ రీచ్ అయిపోవడం ఒక పర్ఫెక్షన్. బట్ ఆ పర్ఫెక్షన్ సాధించిన తర్వాత ఇతరులకు ఉపయోగపడడం అది ట్రూ పర్ఫెక్షన్ అని చెప్తున్నారు. అవునండి, అదే కదా. అంటే సార్ ఇప్పుడు జయబాబు సార్, రాజు గారికి వచ్చిన అయితే నాకు వచ్చింది సార్. అది అంటే ఆల్రెడీ ఈ ఇండివిజువల్ గా చేసే ఈ భ్రాంతిలోంచి చేసే జర్నీ ఐఎమ్ గాడ్ అనేటటువంటి తెలుసుకున్నాడు చైతన్యంతో. ఇంకా గాడ్ అనగానే ఇన్ఫినిట్ పవర్, బ్లిస్, నాలెడ్జ్ ఇన్ఫినిట్ లో కలిసిపోయింది. అది అంటే అనంతం అయిపోయింది. అనంతంలో అయిపోయాక మళ్ళీ ఒకటి ఇలా రావడం, ఒకటి అక్కడ అలా కలిసిపోవడం అని మళ్ళీ అక్కడ సపరేషన్ ఎందుకు ఉంది సార్? అక్కడ అది ఎలాగ అర్థం చేసుకోవాలనేది తెలియటం లేదండి. ఒక్కటే కదా అక్కడ ఉంది. ఈ బిందువు సింధువుగా మారిపోయింది కదా, అక్కడ సింధువే ఉంది, అనంతమే ఉంది. అనంతమే ఉండేటప్పుడు ఇంకా అనంతంలో మళ్ళీ ఇంకా ఇలాగా విడిగా మనం ఎలా తీసుకోవాలి దాన్ని అని. సార్ నా వాయిస్ ఆడిబుల్ గానే ఉంది సార్? ఉందమ్మా. లక్ష్మణ్ చెప్పండి. సారీ, స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనకి
ఫస్ట్ మనకు బియాండ్ స్టేట్ ఉంది. బియాండ్ స్టేట్ లో విమ్ వచ్చినప్పుడు మనకి అదే అంటే విమ్ రావడం జరిగింది. విమ్ వచ్చిన తర్వాత మనకి బియాండ్ స్టేట్ అనేది ఫామ్ అయింది, పరమాత్మ స్థితి అంటే. సో మనకి జర్నీ అంటే గాడ్కి విమ్ రావడం, విమ్ రావడం అంటే హూయమై అనే ప్రశ్న రావడం, నేను ఎవరిని. ఆ ప్రశ్న తలెత్తిన మరుక్షణం గాడ్కి ఆన్సర్ వచ్చేసింది. గాడ్కి తనెవరో తెలియకపోవడం అనేది లేదు. కాకపోతే గాడ్ లో రెండవ స్థితి కూడా ఒకటి ఉంది. దీన్ని ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అని పిలుస్తున్నాను నేను. అయ్యో అని ఇక్కడ రాస్తున్నాను. దీన్ని ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని బాబా రెండు స్థితులు ఉంటాయని మనకి 8th చాప్టర్ బిగినింగ్ లోనే అంటే మనకు చెప్పడం జరిగింది. సో ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని రెండు స్టేట్స్ ఫామ్ అవుతాయి ఈ ప్రశ్న ఉదయించిన తర్వాత. సో ఈ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇమ్మీడియట్ గా చెప్పేస్తుంది నేను ఎవరు అంటే నేను భగవంతుని అని ఆన్సర్ వచ్చేసింది గాడ్కి. ఈ స్థితిలో ఉన్న గాడ్కి, అనంత చైతన్య స్థితిలో ఉన్న భగవంతుడికి ఆ సమాధానం దొరికేసింది ఇమ్మీడియట్ గా. కాకపోతే మరొక స్థితి ఉంది, ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. ఈ స్థితిలో ఉన్నటువంటి గాడ్కి ఆన్సర్ లేదు. అయితే ఈ బికాస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడి అనేక ఆత్మలు అనేవి ఇండివిజువల్ సోల్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది. అంటే ఒకే పరమాత్మ, అంటే దీని సముద్రం ఎగ్జాంపుల్ తీసుకుంటే అనేక బిందువులుగా సముద్రాన్ని చూడొచ్చు. అంతవరకు కనీసం బిందువు అనేటువంటి భావన కూడా లేనటువంటి సముద్రంలో బిందువులతో కూడిన ఒక సముద్రం ఏర్పడినట్టుగా ఊహించుకోమని చెప్పారు. ఇవన్నీ మనకి 8th చాప్టర్ స్టార్టింగ్ లో ఉన్నాయి. మీరు ఒకసారి పేజ్ నెంబర్ 79 అవి చదివితే మీకు అక్కడ వస్తుంది. సో విమ్ రావడానికి ముందు, విమ్ వచ్చిన తర్వాత, దీనికి అర్థం చేసుకోవడానికి మనము జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే సాధారణంగా మీరు ఈ ఆర్టీసీ బస్సెస్ లో ముందు గ్లాసెస్ ఉంటాయి కదా, మనకు సాధారణంగా డ్రైవర్ దగ్గర ఉన్న గ్లాస్ చూస్తే అది సింగిల్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైనా ఏదైనా ఒక రాయి కానీ ఏదైనా తగిలింది అనుకోండి, అది బ్రేక్ ఇచ్చినట్టుగా మనకి ఫామ్ అవుతుంది. గ్లాస్ గానే ఉంటుంది, బట్ అనేక చిన్న చిన్న స్టోన్స్ యాడ్ అయినట్టుగా ఉంటుంది. అలా ఊహించుకోండి జస్ట్ ఇమాజినేషన్ కోసం. అలా పరమాత్మగానే ఉంది, బట్ ఆ డ్రాప్ సోల్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది. డ్రాప్స్ అంటే బిందువులు, బట్ స్టిల్ ఇది మహాసముద్రమే. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ప్రతి ఇండివిజువల్ సోల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇండివిజువల్ సోల్ ఏదైతే ఉందో ఆ ఇండివిజువల్ సోల్ జర్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఐఎమ్ నాట్ ద డ్రాప్, ఐఎమ్ ద ఓషన్ అని ఆ ఇండివిజువల్ సోల్ ఫీల్ అవుతుంది. సో ఇందాక రామారావు గారు అడిగిన క్వశ్చన్ ఇంకో రకంగా చెప్పుకుంటే, బిందువుగానే ఉందా సింధువు అయిపోయిందంటే సింధువుగా మారిన బిందువుగా ఉంది. అది అంటే వాషనైజ్డ్ ఇండివిజువల్ గా ఉంది. అది ఇండివిజువాలిటీని ఏం కోల్పోలేదు. అంటే ఆ అనుభవం ఏదైతే పొందుతుందో నేను భగవంతుడిని అనే అనుభవం అది తనకు మాత్రమే ఉంటుంది. సపోజ్ ఇది ఒక సోల్ ఏ అనుకుంటే, ఈ ఏ సోల్కి కానీ గాడ్ రియలైజేషన్ వస్తే గాడ్ రియలైజేషన్ ఏ సోల్కే ఉంటుంది. ఆ పక్కనున్న బి సోల్కి ఉండదు, సి సోల్కి ఉండదు. సో గాడ్ రియలైజేషన్ ఈజ్ అన్ ఇండివిజువల్ అచీవ్మెంట్ అని బాబా చెప్పారు. సో ఆ వ్యక్తి ఎవరైతే పొందాడో అతను వాషనై అంటే వాషనగా మారినటువంటి మహాసముద్రంగా మారినటువంటి బిందువుగా ఉన్నాడు అతను. అంటే ఇప్పుడు బిందువు అని ఫీల్ అవుతుంది, బిందువు సింధువుగా ఫీల్ అవుతుంది, బట్ అతను ఆ అనుభవం అతని వరకే ఉంటుంది. అది ఇది అలాగా ఎవరెవరు గాడ్ రియలైజేషన్ వస్తే వాళ్ళు ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది దిగొస్తారు, అది ఓకే, అది డిఫరెంట్ సబ్జెక్ట్ డివైన్ జర్నీ. ఇప్పుడు మీరు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే గాడ్కి ఆన్సర్ వచ్చిందంటే గాడ్కి ఆన్సర్ ఫస్ట్ లోనే వచ్చింది. అసలు ఆ విమోచన మరుక్షణమే రెండు స్టేట్స్ ఫామ్ అవడంతో దీన్ని ఈ సెకండ్ స్టేట్ ఏదైతే ఉందో దీన్ని పరమాత్మ స్థితి అంటారు. అది అనంత చైతన్యంతో కూడి ఉంటుంది. సో దానికి అతనికి ఆన్సర్ అప్పుడే దొరికిపోయింది. చాలా బాగుందండి దాసు. అంటే ఎప్పుడు ఆ సెకండ్ దాంట్లో ఈ మీరు గ్లాస్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఆ స్థితి ఉంటుంది. ఇంకా అంతే, బిందు సింధుగా తనకు తానుగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే. అక్కడ పెర్సెప్షన్ అదే. అంటే సింధువు కూడా ఒక ఆన్సర్ వచ్చింది. సింధువు అంటే ఇక్కడ సముద్రం కదండి, సముద్రానికి వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. అది అలాగే ఆ సముద్రానికి క్వశ్చన్ వచ్చిన స్థితి కూడా ఇంకోటి ఉంది.
ఈ రెండు ప్యారలల్ గా ఎగ్జిస్ట్ అవుతాయి, ఇది మీరు ఊహించుకోలేరు అని అంటే తర్వాత వస్తుంది మనకి అదే నైన్త్. ఆ ప్యారలల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. దాంతో సొల్యూషన్ నేను అడిగిన దానికి ఐఎమ్ ఏబుల్ టు కోరిలేట్. అదే అది ఉంటుంది అనమాట ఎప్పుడు కంటిన్యూస్ గా. అదే ఒకటిసారి ఆ విమ్ము రాగానే ఒక భాగం నేను భగవంతుడిని తెలిసేసుకుంది, ఇంకొక భాగం అది తెలుసుకోలేకపోయింది. ఆ తెలుసుకోలేని భాగము ఈ తెలుసుకున్న భాగం అయిపోవాలి, అది ప్రయాణం చేసి అది కూడా పాస్ అవ్వాలి పరీక్ష. ఇది పాస్ అయింది ఒక భాగం, ఫెయిల్ అయిపోయింది భాగం, ఈ ఫెయిల్ అయిపోయింది కూడా మళ్ళీ ఆ పాస్ అయిన భాగంలో కలిసిపోవాలి. దాన్ని బిఏ అన్నారు బాబా. కాన్షియస్నెస్ వచ్చేసిన దాన్ని బి అన్నారు, కాన్షియస్నెస్ రాని దాన్ని ఏ అన్నారు. అల్టిమేట్లీ ఏ హ్యాస్ టు బికమ్ బి. దానికోసం ఇంత సృష్టి తయారు చేశాడు ఆయన, ఆ ఏ బి అవ్వడం కోసం. ఏది ఎవల్యూషను, రీఇన్కార్నేషను, ఎన్వల్యూషను, రియలైజేషన్. అది అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఆ బిందువు సింధువు అని ఎగ్జాంపుల్ చెప్పేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది రియలైజ్ అవ్వాలి. సో అది సద్గురువు అవతారుడు బిందువుగానే ఉంటారు, కానీ వాళ్ళు సింధువుని కరిగి ఉంటారు లోపల కదా. ఆ ఎక్స్పీరియన్స్ సింధువు ఎక్స్పీరియన్సే, బయటికి బిందువులాగా ఉంటారు అంతే. ఓకే, ఎస్ సార్, ఏదో మాట్లాడుతున్నారు రామారావురా. ఇన్ఫినిట్ కాన్షియస్ లో దాలో ఒక బిందువులు ఉంటాయండి, ఓన్లీ అది ఒక భగవంత ఒక గాడ్ కింద మనం ఇమేజ్ చేసుకోవాలంటారా ఇన్ఫినిట్ కాన్షియస్ లో? ఏదైనా సరే అంటే ఏదైనా సరే దేహముతో ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. మనం ఇప్పుడు మాట్లాడేది దేహముతో ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడు మధువైనా సద్గురువైనా ఏదైనా కూడా. సో బయటికి బిందువు, కానీ లోపల సింధువు. అతను లోపల సింధువు, బయటికి బిందువుగా ఉంటాడు అంతే. అదే రేట్లేదు సార్. దాస్ గారు ఫిగర్ వేశారు కదా, అన్కాన్షియస్ అన్ని కాన్షియస్ అయ్యి అన్నారు కదా, ఆ కాన్షియస్ లో బిందువులు ఉండవు అంటారు, ఓన్లీ ఒక పరమాత్మ కింద ఊహించుకోమంటారా? అది చెప్తాను. అది బాబా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు సపోజ్ అసలు అంటే ఇది డయాగ్రామ్ వేయడానికి ఇలా సెపరేట్ చేసి వేసాను, కానీ మనం ఈజీగా ఊహించుకోవాలనుకుంటే సముద్రం ఊహించుకోండి. సముద్రం అంటే బిందువులన్నీ కలిస్తే కదా మహాసముద్రం. అవునండి. అంటే ఆ బిందువులు కూడా ఏర్పడక ముందు ఉన్నది అది వదిలేయండి, అది మనం ఇంకా స్టిల్ అసలు బిందువులు కూడా కనిపించిన స్థితి, బియాండ్ స్టేట్ అది. అలా కాకుండా బిందు వచ్చిన తర్వాత బిందువులతో కూడిన సముద్రం. బిందువు అంటే బుడక కాదు, మళ్ళీ బబుల్ వేరు. బిందువు అంటే ఒక చుక్క ఊహించుకోండి. బుడగలాగా పైన ఒక పొర ఏర్పడడం కాదు, పొర ఏర్పడితే దాన్ని బబుల్ అంటారు. బుద్భుతం ఓన్లీ. ఈవెన్ మీరు ఒక నీటిని తీసుకుని, ఒక గ్లాసులో నీటిని తీసుకున్నా అది అనేక బిందువుల కలయికే నీరు కదా. నీటి బిందువులు కలయిక ఆ గ్లాస్ లో ఉన్న వాటర్. అలాగా మహాసముద్రం అనేక బిందువులు కలయిక కదా. ఇప్పుడు ప్రతి బిందువు మీరు ఒక రెడ్ కలర్ లో ఊహించుకోండి. ఇప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు అది నేను భగవంతుడు నేను పొందితే అది గ్రీన్ అయిపోయింది అనమాట, సింపుల్ గా. ఈ ఆరెంజ్ ఏంటి, మనకి రెడ్ ఆరెంజ్ గ్రీన్ అనుకుంటే, ఈ ఆరెంజ్ అనేది ప్రాసెస్ లో ఉంది. రెడ్ అంటే అన్కాన్షియస్ గాడ్, ఆరెంజ్ అంటే ప్రాసెస్ రియలైజేషన్, అంటే ఈ భూమి మీదకి రావడం. అదే ఈ ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఎన్వల్యూషన్. ఆరెంజ్ అనుకుంటే గ్రీన్ అయిపోయింది అంటే పండిపోయింది అది, అంటే రియలైజేషన్ వచ్చేసింది. అలా తీసుకుంటాం సింపుల్ గా. ఇన్ఫినిట్ కాన్షియస్ కూడా డ్రాప్స్ ఉన్నాయంటారు. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అని చెప్పేటప్పుడు ఏంటంటే ఈ రియలైజ్డ్ సోల్స్ అన్ని, అదే దాలో కూడా అది కూడా ఓ సముద్రే కాబట్టి దాలో కూడా డ్రాప్స్ ఉన్నాయి, కానీ కొన్ని సోల్స్ అప్పుడే గాడ్ రిలేషన్ అయిపోయి అంటారు. కొన్ని సోల్స్ కాదు, ఓవరాల్ గా గాడ్ లెవెల్లో రెండు స్థితులు ఉన్నాయి. ఒకటి ఎర్రగా ఉన్న, ఒకటి అన్కాన్షియస్ గాడ్, ఇంకోటి గ్రీన్ గా ఉన్నది. అయితే ఏ సోల్స్ అయితే రెడ్ సైడ్ ఉన్నాయో, ఆ రెడ్ సైడ్ ఉన్నవి ఈ జర్నీ కంప్లీట్ అవ్వగానే గ్రీన్ సైడ్ వచ్చినట్టు, అంటే ఆ కలర్ చేంజ్ అయినట్టు. అంటే కాన్షియస్నెస్ అన్కాన్షియస్ నుండి కాన్షియస్ అయిపోయి అంతే. అవునండి, ఇది కష్టం. ఇప్పుడు అన్కాన్షియస్ లో నంబర్ ఆఫ్ సోల్స్ కింద దిగినట్లే కాన్షియస్ లో గాడ్ రిలీజ్ అయిన కూడా నంబర్ ఆఫ్ సోల్స్ ఉన్నాయి. అంత కూడా అది కూడా ఇదే కదా, సముద్రమే కదా. అవునండి, అవును. అయితే ఎన్ని సోల్స్ ఉన్నాయంటే ఇన్ఫినిట్ సోల్స్ ఉన్నాయి. ఎందుకు ఇన్ఫినిట్ సోల్స్ ఉన్నాయంటే గాడ్ ఇస్ ఇన్ఫినిట్ కాబట్టి. మరి ఇండివిజువల్ గా సోల్ కింద, అది ఇండివిజువల్ సోల్ కింద లెక్క ఎట్లా ఇన్ఫినిట్ కాన్షియస్ లో అయినవి? లేదండి, ఇండివిజువల్ సోల్. ఎందుకంటే దానికి వచ్చిన జ్ఞానం వేరే పక్కదానికి అంటదు. అందుకు ఆ సెన్స్ లో ఇండివిజువాలిటీని అతను ఇన్ఫినిట్ గానే సస్టైన్ చేస్తాడు. ఇక్కడ ఇండివిజువాలిటీ అని మనం అనుకునేటప్పుడు ఏ ఆస్పెక్ట్ లో ఇండివిజువల్ అని చెప్పాలంటే,
తన ఏదైతే స్థితిలో ఉన్నాడో ఆ స్థితి వాస్తవానికి అంతా ఒకటే అయినప్పటికీ, ఆల్ సోల్స్ ఆర్ వన్ అయినప్పటికీ తన స్థితి తన వరకే పరిమితమై ఉంటుంది. ఆ సెన్స్ లో ఇండివిజువాలిటీ. అంటే ఒకరికి రియలైజేషన్ వచ్చేస్తే మిగిలిన వాళ్ళందరికీ రియలైజేషన్ రాదు ఆ సెన్స్ లో రాదు. అన్నమాట. ఆ సెన్స్ లో ఇండివిజువల్ గానే ఉన్నాడు అని చెప్తున్నాం. బట్ ఇండివిజువల్ గా ఎలా ఉన్నాడు? గాడ్ గా ఉన్న ఇండివిజువల్ గా ఉన్నాడు. అది ఆ సెన్స్. ఉదయం అమ్మ ఇంకేమన్నా డిస్కషన్ అవసరమా? లేదు సార్, అర్థమైంది సార్. అంటే అదే గాడ్ రియలైజేషన్ అనేది ఆ ఇన్ఫినిట్ బ్లిస్ నాలెడ్జ్ అనేది అది ఇండివిజువల్ గా సోల్ అనుభవిస్తుంది. కరెక్ట్ అమ్మా. అదేనమ్మా, నేను మీ ఇద్దరం మిస్ అయింది సార్. అది బాడీలో ఉండగా సినారియోస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. పెర్ఫెక్ట్నెస్ కూడా ఆ బాడీలో ఫనాఫిల్లాకి వచ్చి మళ్ళీ పెర్ఫెక్ట్నెస్ సర్వీస్ లో రావడం అన్నది అక్కడ మిస్ అయ్యామండి. అంటే బాడీలో కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి సినారియోలోనే ఇవన్నీ డిస్కషన్స్ అన్ని. పర్ఫెక్ట్ అండి. అది ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు చెప్పారు కదా, మీరు కూడా అది ఉదయం మీకు అర్థమైంది కదండి. నాకు అంటే బాడీలో ఉన్నప్పుడే ఇవన్నీ ఇంపర్ఫెక్ట్లు పెర్ఫెక్ట్లు అవన్నీ ఎండ్ అయిపోతే ఏమీ లేదు. స్టేట్ బి ఏదో ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతాం కనుక అక్కడ ఏమీ ఉండదు ఇంకా. ఓకే సార్, క్లియర్. ఇంకా 15 minutes ముందుకు వెళ్దామండి. సంతోష్. Ajay Bose. To come down to normal consciousness from the superconscious I am God state and to experience the abiding in God state would mean getting established in the very life of God. అయితే మనం చదువుతున్నటువంటి బకాబిల్లా స్టేట్నే బకా స్టేట్నే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆ సూపర్ కాన్షియస్ ఐ ఆమ్ గాడ్ స్టేట్ నుండి, అంటే నేను భగవంతుణ్ణి అన్న ఆ పరమ చైతన్య స్థితి నుండి సాధారణ చైతన్య స్థితిలోనికి దిగి వచ్చి అండ్ టు ఎక్స్పీరియన్స్ ది అబైడింగ్ ఇన్ గాడ్ స్టేట్, ఆ భగవంతుడిలో నివసించడం అనే దాన్ని అనుభవించడాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే భగవంతుడి యొక్క జీవితంలో ప్రతిష్ట ఉండడం అనగా చెప్పవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ పరమ చైతన్యమైనటువంటి ఐఆమ్ గాడ్, నేను భగవంతుని అనే స్థితి నుండి సాధారణమైనటువంటి చైతన్యంలోనికి దిగి రావడం, అలాగే భగవంతుల్లోని అబైడింగ్ అంటే నివసించడం లేదా ప్రతిష్ఠింపబడడం అని అనుకోవచ్చు. ఆ స్థితిని అనుభవించడం అనే దాన్ని ఏమని పిలుస్తామంటే భగవంతుని యొక్క జీవితంలోనే స్థిరపడడంగా చెప్పవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. Thus, in Baka, the life of God in a human being is established. ఇది ఇక్కడ క్రిటికల్ పాయింట్. ఇంతవరకు మన చేసినటువంటి డిస్కషన్ బకాలో ఏం జరుగుతుంది అంటే లైఫ్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడి యొక్క జీవితం మానవుడిగా ఉన్నప్పుడు అది ప్రతిష్టాపితం అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ మీన్స్ దట్ ఇన్ బకా మ్యాన్ ఎస్టాబ్లిషెస్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ కాన్షియస్లీ. దాని అర్థం ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే భగవంతుడు యొక్క జీవితం అనేది మానవ స్థితిలో ఉండగానే ఎరుకతో జీవించబడుతుంది. అది బకా యొక్క స్థితిని చెప్పుకోవచ్చు. దిస్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ సులూకియత్ ఆర్ ది నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అయితే ఈ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్ ఇంతకు ముందు నార్మల్ కాన్షియస్నెస్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటే నార్మల్ కాన్షియస్నెస్, భగవంతుడిగా అయితే సూపర్ కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాం కదా. అయితే భగవంతుడిగా భగవద్ అనుభవాన్ని లేదా బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత తిరిగి నార్మల్ చైతన్యాన్ని పొందడం అనే ప్రక్రియను ఇక్కడ చెప్తున్నారు. దీన్ని ఏమని పిలుస్తారంటే సూఫీ పరిభాషలో సులుకియత్ అని, ఆర్ ద నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్. భగవంతుడి యొక్క జీవితంలో జీవించబడడం అనేటటువంటి సాధారణ చైతన్యంగా కూడా దీన్ని పిలువవచ్చు అని చెప్తున్నారు. డిస్టింక్ట్ ఫ్రమ్ దిస్ ఈస్ ద మజూబియత్ ఆర్ బీయింగ్ డ్రౌన్డ్ ఆర్ అబ్జార్బ్డ్ బై ఇన్ఫినిట్ బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్. అయితే ఇది ఈ మజూబియత్ స్థితికి భిన్నమైనటువంటిది. మజూబియత్ స్థితిలో ఏం జరుగుతుంది అంటే మజూబియత్ స్థితిలో నేను భగవంతుణ్ణి అనేటటువంటి ఎరుకలకు పూర్తిగా వెళ్ళిపోయి దానిలో లీనమైపోతూ ఉంటాడు ఆ ఇన్ఫినిట్ బ్లిస్ లో. దాన్ని మజూబియత్ స్థితి అని చెప్పారు.
ఆ వ్యక్తికి సాధారణమైనటువంటి చైతన్యం ఉంది. నేను భగవంతుడిని అనేటటువంటి చైతన్యం మాత్రమే ఉంటుంది. కానీ ఈ సులూక్యత స్థితిలో అది కాదు. సులూక్యత స్థితిలో నేను భగవంతుడిని అనే చైతన్యంతో పాటు ఈ మానవ సాధారణ చైతన్యం కూడా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఆ రెండిటికి డిఫరెన్స్ ఉంది. మజూబియత్ స్థితిలో కేవలం నేను భగవంతుడిని అనే అనుభవాన్ని పొందుతూ ఆ ఇన్ఫినిట్ బ్లిస్ ని ఆస్వాదిస్తూ ఉంటాడు. కానీ సులూక్యత్ స్థితిలో నేను భగవంతుడిని అన్న అనుభవాన్ని తన సాధారణ చైతన్యం రెండు మేళవించుకుని ఉన్నటువంటి స్థితి. Accordingly, God as man experiences the state of Baka is called the real Salik in the Sufi terminology. కాబట్టి మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఈ బకా స్థితిని అనుభవిస్తూ ఉండేటప్పుడు దాని రియల్ సాలిక్ స్థితి అని కూడా పిలుస్తూ ఉంటాం సూఫీ పరిభాషలో. దిస్ బకా ఆఫ్ రియాలిటీ అండ్ డివినిటీ ఈజ్ కాల్డ్ బకా బిల్లా. అయితే ఈ బకా స్థితి, ఆ భగవంతుడిగా జీవించడం అనేటటువంటి స్థితి, ఇది రియాలిటీకి డివినిటీకి, ఆ సత్యత్వానికి దైవత్వానికి సంబంధించింది. కాబట్టి దీన్ని బకా బిల్లాగా పిలుస్తూ ఉంటారు. ఇన్ వేదాంత ఇట్ ఈస్ కాల్డ్ ఆత్మ ప్రతిష్టాపన. వేదాంత పరిభాషలో దీన్ని ఆత్మ ప్రతిష్టాపనగా పిలువబడుతుందని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. ముఖ్యంగా ఆ స్థితిల పేర్లని, ఆ నామినిక్లేచర్ ని అది ఇంట్రడ్యూస్ చేసినట్టుగా ఉంది ఈ పారాగ్రాఫ్. ముఖ్యంగా దేవోబా సార్. బాగుందండి, చాలా డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పదాలు కూడా ఇప్పుడు మజూబు, సాలిక్, మజూబియత్, సులూకియత్, ఇవన్నీ కూడా మజూబియత్. అంటే అది పొందినోడు సాలిక్, ఆ స్థితి సులూకియత్. ఆ మజూబియత్, సులూకియత్లు అనేవి స్థితులు, మజూబ్, సాలిక్ అనేవి ఆ స్థితుల్ని ఉన్న మనుషులు, ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అదే బకా బిల్లా అంటే ఏంటి చెప్పండి. బకా బిల్లా ఇది యాక్చువల్ బకా బిల్లా అంటే యాక్చువల్ గా బకా అనేది ఒక తర్వాత ఇంకా వస్తుందండి. యాక్చువల్ ఈ ఫనా బకాలు కేవలం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే పిలువబడే స్థితులు కాదు, నిజానికి మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. తర్వాత వస్తుంది మనకు ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్ గా ఆ పదం ఎలా అర్థం చేసుకోవాలంటే అండి, ఫనా ఫీ అల్లా, బకా బి అల్లా, అదేనమాట. అది బకా అంటే నివసించడము, ఎలాగా అల్లాగా నివసించడం అన్నమాట. అంటే భగవంతుడి జీవితాన్ని జీవించడము బకాబిల్లా అంటే. అలాగే ఫనా అంటే పోగొట్టుకోవడము, ఫనాఫీ అల్లా అంటే భగవంతుడిలో తనను తాను పోగొట్టుకోవడం అనమాట. అలాగే మనం అర్థం చేసుకుంటే సరిపోద్దండి. జయబాబా అండి, ఒక చిన్న డౌట్. మజూబియత్ అన్న మజూబ్ అన్న ఒకటేనా అండి? అదే మజూబియత్ అనేది స్థితి అండి. ఆ స్థితిని పొందుతున్న వ్యక్తిని మజూబ్. గాడ్ రియలైజ్ అయ్యాక, అంటే ఐఆమ్ గాడ్ అని తెలిసిపోయాక మజూబా, లేకపోతే సెవెంత్ ప్లేన్ లోకి ఎంటర్ అయిన వెంటనే మజూబా? ఐఆమ్ గాడ్ అని తెలుసుకోవడం అంటే సెవెంత్ ప్లేన్ లోకి ఎంటర్ అవడం కదండి. అంటే నిర్వాణవా నిర్వికల్పవా? అది అయ్యయ్యో ఫనాఫిల్లా అండి, ఫనాఫిల్లా నిర్వికల్ప అన్నారు కదా. స్టేట్ అని చెప్పారు కదండి. ఇమీడియట్ గా నిర్వికల్ప సమాధి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద గోల్. గోల్ అంటే ఐఆమ్ గాడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ మజూబియత్. నిర్వాణ అనేది టెంపరీ స్టేట్. దాన్ని ఓన్లీ ఫనా అనేది ఆ గోల్ వచ్చే ముందు ఇమీడియట్ గా నిర్వికల్ప వస్తుందని చెప్పారు కదా. ఓకే జయబాబా. సో మజూబ్ అన్నవాడు గాడ్ రియలైజ్ అయిపోయాడు, ఫనాఫిల్లా అయిపోయాడు. ఓకే జయబాబా. ఫనా అనేది ఇంటర్మీడియరీ స్టేజ్ అండి. అది ఇట్ ఈస్ నాట్ ఫైనల్ స్టేజ్. ఓకే, ఫనాఫిల్లా మాత్రమే ఫైనల్ స్టేజ్. ఓకే అంతే. అది జయబాబా. రాజుగారు ఇది సమ్మప్ రేపు చేసుకుందామా? టైం సరిపోదేమో అది చూడండి. అంటే 2.5 minutes ఉంది సార్. ఇది చేశానైతే చూడండి, ట్రై చేయండి, చేసేయండి. అలాగే ఒకవేళ కట్ అయిపోతే మళ్ళీ కంటిన్యూ చేద్దాం, చేసేయండి. అలాగే అదే బకా గురించి మాట్లాడుతున్నారండి బాబా ఇక్కడ. ఇప్పుడు ఫనాఫిల్లాలో నేను భగవంతుడిని అనే స్థితి వచ్చేసింది, కానీ ఇక్కడ యాక్చువల్గా భగవంతుడి స్థితి జీవించడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఏది ఎవరికైతే ఈ బాధ్యత అప్పగించబడిందో, అంటే సృష్టి చైతన్యంలోనికి దిగి వచ్చిన వాళ్ళకి, అప్పుడు ఆ వ్యక్తి మనం చూస్తే
అతను భగవంతుడి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అతను బయటికి మానవుడిగానే ఉంటాడు, హ్యూమన్ బీయింగ్. కానీ అతనిలో భగవంతుడి జీవితము ప్రతిష్ఠించడం జరిగింది. అది అతని చైతన్యమును, అది సులూకియత్ అని వాడారు కదా. అంటే అతను ఉదాహరణకి మెహర్ బాబా అని బాబా చూసినప్పుడు మనం బయటికి పేరు మెహర్ బాబాయే, మెహర్వాన్ షెరియార్ ఇరానీ, కానీ ఆయన లోపల చైతన్యం ఏంటి ఉన్నది? నేను ఒక్కడిని, నేను భగవంతుణ్ణి, భగవంతుడి జీవితాన్ని. ఆయన ఎవరికైనా సేవ చేస్తున్నాడంటే నాకు నేనే సేవ చేసుకుంటున్నాను, కానీ ఆడు వేరు నేను వేరు కాదు కదా. ఇవన్నీ చెప్పారు కదా బాబా మనకి. అది భగవంతుడి జీవితం జీవించడం అంటే వాళ్ళ జీవన విధానం చూస్తే మనకు అవగాహన వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వ్యక్తిగా తన కోసం ఎప్పుడూ జీవించరు. వాళ్ళు అంతా నేనే, అందరిలో ఉన్నది నేనే కదా అనేటువంటి ఎరుకతో గడిపిన జీవితం అనమాట. అది అది ఇంకా బాబా అంటున్నారు, ఈ స్థితి వేరు, మజూబ్ స్థితి వేరు. మజూబ్ అంటే ఏంటి? తను గమ్యాన్ని చేరిపోయి భగవంతుని లక్షణత్రయాన్ని, అనంత జ్ఞానము, శక్తి, ఆనందమును తన కోసం అనుభవిస్తూ ఉంటాడు తప్ప మిగిలిన ఏది కూడా అతనికి ఎరుక ఉండదు. అతన్ని మజూబ్ అన్నారు. అతను పొందే స్థితిని మజూబియత్ అన్నారు. ఇక్కడ సులూకియత్. సులూక్ అంటే ఇతను యాక్చువల్గా అందరిలో నేను ఉన్నానని ఎరుకతో ఆ భగవంతుని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఇది రియల్ సాలిక్ అని కూడా అంటారు అని చెప్తున్నారు బాబా. అది బకాబి అల్లా అంటే చెప్పుకున్నాం కదా, అల్లా జీవితాన్ని నివసించడం అనమాట. అది వేదాంతములో ఆత్మ ప్రతిష్టాపన అని కూడా అన్నారు. జై బాబా సార్. టైం కూడా అవుతుందండి. జై బాబా. అందరికి జై బాబా అండి. మళ్ళీ మార్నింగ్ కలుద్దామండి. అవతార్ మెహర్ బాబా. రాజు గారు చెప్పండి సార్. అదే నెక్స్ట్ వీక్ అంతా మెహరాబాద్ రిటర్న్ లో ఉంటాం కదా. నెక్స్ట్ వీక్ ఉంటుందా ఉండదా క్లాస్? సాటర్డే సండే రిటర్న్ లో ఉంటాం. అదేలేండి, అందరూ ఉన్నాం కదా. క్యాన్సిల్ చేద్దాం సార్, నేను పెడతాను మెసేజ్. రేపు మాత్రం ఉంటుందండి. రేపు ఉంటుంది. రేపు ఉంటుంది. ఓకే ఏవో సార్.